పాత పుస్తకములో 240 ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనం ఉత్సహించదము అని పాట. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సహించదము. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సహించదము. ప్రభు గొప్ప మేలుల వాక్యము మనపై కురిపించెను. ప్రభు గొప్ప మేలుల వాక్యము మనపై కురిపించెను. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు సాగే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు సాగే. పాత్రులముగా సేవించుము, పాత్రులముగా సేవించుము. సర్వకార్యములు జనముల మధ్య రాసిసి చేయుదము. సర్వకార్యములు జనముల మధ్య రాసిసి చేయుదము. దేవుని ఆశ్రయ కార్యము మనలో శాంతి పాడెదము. దేవుని ఆశ్రయ కార్యము మనలో శాంతి పాడెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాసే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాసే. పాత్రులముగా సేవించుము, పాత్రులముగా సేవించుము. సంగీత గానములతోను సన్నోతి స్తుతు ప్రభుని. సంగీత గానములతోను సన్నోతి స్తుతు ప్రభుని. సీతారా స్వరమ గల్లములతో మన ఆర్భాటించెదము. సీతారా స్వరమ గల్లములతో మన ఆర్భాటించెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాసే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాసే. పాత్రులముగా సేవించుము, పాత్రులముగా సేవించుము. మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే. మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే. దినమెల్లా పాడుచు ఘనపరచెదము, చాటించెదమిలలో. దినమెల్లా పాడుచు ఘనపరచెదము, చాటించెదమిలలో. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాసే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాసే.
పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము నూతన కార్యములు చేయువాడు ప్రభు ఆశ్చర్యకరుడు నూతన కార్యములు చేయువాడు ప్రభు ఆశ్చర్యకరుడు బలమగు కార్యములు చేయువాడాయని ధైర్యముగా పడెదం బలమగు కార్యములు చేయువాడాయని ధైర్యముగా పడెదం స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాసే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాసే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము ప్రేమ సౌందర్యములు కలవాడు వాడు ప్రేమ సౌందర్యములు కలవాడు క్షేమమునిచ్చు వాడు మహిమైశ్వర్యములు గల్లవాడాయని మహిని పొగడెదము మహిమైశ్వర్యములు గల్లవాడాయని మహిని పొగడెదము స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాసే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాసే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము మనకెన్నో వాగ్దానములిస్తే మనమనుగా ఇచ్చితిమి మనకెన్నో వాగ్దానములిస్తే మనమనుగా ఇచ్చితిమి ఘనత మహిమ ప్రభావము ప్రభునకు హల్లెలూయా ఆమేన్ ఘనత మహిమ ప్రభావము హల్లెలూయా ఆమేన్ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాసే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాసే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము పాడు సంఖ్య 253. దేవుని స్తుతించరండి, గత సంవత్సరమున కాపాడిన పాత పుస్తకంలో 251. 253 పాడు సంఖ్య. దేవుని స్తుతించారండి,
గత సంవత్సరమున కాపాడన్. దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడన్. కీడు మనలను చేరకను, కీడు మనలను చేరకను, కోటి కీడుల నుండి కాపాడినటి మహాదేవునితో హింసారండి, గత సంవత్సరమున కాపాడన్. దేవునితో హింసారండి, గత సంవత్సరమున కాపాడన్. కోట్ల కొలది మరణించిరి మన నీచట చేరి ఉన్నాము. కోట్ల కొలది మరణించిరి మన మీచట చేరి ఉన్నాము. కాశముల వాపి మనలనిగా, కాశముల వాపి మనలనిగా, జగమున జీవితులుగా ఉంచినటి మహాదేవునితో హింసారండి, గత సంవత్సరమున కాపాడన్. దేవునితో హింసారండి, గత సంవత్సరమున కాపాడన్. ఎన్ని కీడులు మనము చేసిన అన్ని మేలను చేసెనుగా, ఎన్ని కీడుల మనము చేసిన అన్ని మేలను చేసెనుగా. నిరతముగాకి కాకగను, నిరతముగాకి కాకగను, ప్రేమతో కాచినందున స్తుతి చేసి దేవునితో హింసారండి, గత సంవత్సరమున కాపాడన్. దేవునితో హింసారండి, గత సంవత్సరమున కాపాడన్. ఏకముగా పాడి హాస్యముతో లేకలేని మేలులకై, ఏకముగా పాడి హాస్యముతో లేకలేని మేలులకై, ఆత్మదేహములను బలిగా, ఆత్మదేహములను బలిగా ఇప్పుడే సుఖపించద, ఏకముగా చేరి కాపాడన్. దేవునితో హింసారండి, గత సంవత్సరమున కాపాడన్. గోచరార వమునా నిన్నునే ఒకటిగాన ఆదిపా, వాచరం వమునా నిన్నే ఒకటిగాన ఆదిపా. సాయ కుమార కృపణీమో, దైవ కుమార కృపణీమో, మా జీవిత కాలమంతయు పాడి మహాదేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడన్. దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడన్.
భూమి అందలి మాయల నుండి సైతాను నీ వలలో నుండి భూమి అందలి మాయల నుండి సైతాను నీ వలలో ఆత్మతో నిన్ను సేవింపా ఆత్మతో నిన్ను సేవింపా నిపుడేళ్ళు మనుచు బ్రతిమాలెదము కొడియేవు నీతో ఇంత గత సంవత్సరమున కాపాడెన్ దేవునితో చింతారండి గత సంవత్సరమున కాపాడెన్ ప్రతి సంవత్సరమును మమ్ముజు దుమ్ము దుర్గములో మమ్ము చేసుమయా ప్రతి సంవత్సరమును మమ్ముజు దుమ్ము దుర్గములో మమ్ము చేసుమయా దాటునప్పుడు నీ సన్నిధిని దాటునప్పుడు నీ సన్నిధిని చూపి ధైర్యముని శివదాచుమయ మహాదేవుని స్తుతించారండి గత సంవత్సరమున కాపాడెన్ దేవుని స్తుతించారండి గత సంవత్సరమున కాపాడెన్ స్తోత్రింతుము ప్రభువాని పదముల సకల ఆశీర్వాదముల నిమ్ము స్తోత్రింతుము ప్రభువాని పదముల సకల ఆశీర్వాదముల నిమ్ము ప్రేమతో ప్రభుతోను ప్రేమతో ప్రభుతోను నెట్టి ఆపదలేక గోమామెన్ ప్రభు దేవునితో చించారండి గత సంవత్సరమున కాపాడెన్ దేవునితో చించారండి గత సంవత్సరమున కాపాడెన్ కీడు మనలను చేరకను కీడు మనలను చేరకను కోటి కీడుల నుండి కాపాడినటి మహాదేవునితో చించారండి గత సంవత్సరమున కాపాడెన్ దేవునితో చించారండి గత సంవత్సరమున కాపాడెన్ తీయండి చూద్దాం. ఈ తేనెటీగలు వస్తున్నాయి భయపడకండి ఏం కొట్టాం. పాడు సంఖ్య చేర్చబడిన పాటల్లో 10వ పాట వర్ణింపలేను వివరింపలేను యేసయ్య నీవు నాకు చేసిన మేలు అని పాట. పాట చేర్చబడిన పాటల్లో 10వ పాట. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు.
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. తోడు లేక నీడ లేక తిరుగుతున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. తోడు లేక నీడ లేక తిరుగుతున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. పాడు సంఖ్య 411. కొత్త పుస్తకములో పాడు సంఖ్య 411, పాత పుస్తకములో 408. తెరవబడి ఉన్నది కృపద్వారము అని పాట. 1, 3, 5. ఈ పాటలో నుంచి పల్లవి 1, 3, 5 మార్చి మార్చి పాడుతున్నారు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. ఎవరును నశింపవల్లదాని ఓరిమి ప్రభు వహించును.
ఎవరును నశింపవల్లదని ఓరిమి ప్రభు వహించును. మారు మనసు పొందు తరుణమిదే, మక్కువతో ప్రభు పిలుచుచున్నాడు. మారు మనసు పొందు సమయమిదే, మక్కువతో ప్రభు పిలుచుచున్నాడు. తెరువబడి ఉన్నది కృప ద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెను. తెరువబడి ఉన్నది కృప ద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెను. రాత్రి పోయి పగలయను, అతిక్రమములను విడుమని ప్రభు. రాత్రి గడచిపోయి పగలయను, అతిక్రమములను విడుమని ప్రభు. నీతి సూర్యుడు ఉదయించును, వీటిని విడచి సిద్ధపడుము. నీతి సూర్యుడు ఉదయించును, వీటిని విడచి సిద్ధపడుము. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెను. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెను. వెళ్ళగోరి ఉన్న సిద్ధపడవలెను, యేసు రక్తమందు శుద్ధి కావలెను. వెళ్ళగోరి ఉన్న సిద్ధపడవలెను, యేసు రక్తమందు శుద్ధి కావలెను. ఘనముగా మీరు ప్రవేశింపవలెను, మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిదే. ఘనముగా మీరు ప్రవేశింపవలెను, మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమదే. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెను. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కృతజ్ఞత కూడిక నిమిత్తమై చేరువచ్చిన బంధుమిత్రులు, దేవుని ప్రజలు, విశ్వాసులైన మీ అందరికీ ప్రభు నామమున వందనములు. మన ప్రియ సహోదరుడు సురేందర్ అన్న, యశోదక్క, వారి కుటుంబాన్ని దేవుడు ప్రేమించి వారి కుటుంబంలో దేవుడు అనేక మేలులు ఉపకారములు దేవుడు చేస్తూ వచ్చాడు. దేవుడు వారి జీవితాల్లో చేసిన మేలుకు కృతజ్ఞతగా ఈ కృతజ్ఞత కూడికను వారు కలిగి ఉంటున్నారు. ముఖ్యంగా ఈరోజు అనిల్ యొక్క బర్త్డే. సురేందర్ అన్న, యశోదక్క వారిని ప్రేమించి వారికి ఇచ్చిన పెద్ద కుమారుడు ఈ లోకంలో జన్మించింది మొదలుకొని గత దినాలన్నిటిలోనూ, గత సంవత్సరాలన్నిటిలో దేవుడు తనకు తోడుగా ఉండి ఇంతవరకు తనను కాపాడి భద్రపరిచి మరి యొక్క నూతన సంవత్సరంలో తనను ప్రవేశపెట్టాడు. అంతేకాదు, మనందరికీ తెలుసు, గత దినాల్లో అనిల్ వివాహ విషయమై
దేవుని ప్రజలంగా మనమందరం ప్రార్థన చేస్తూ రాగా అక్షయ అనిల్ వారి వివాహంలో దేవుడు సహాయపడుతూ వచ్చాడు. ఇంతవరకు వారి కుటుంబ జీవితంలో దేవుడు తోడుగా ఉండి వారిని కూడా దీవించాడు. కాబట్టి వారి జీవితంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఈ రాత్రి ఈ కూడికను ఏర్పాటు చేసి ఉండగా ఈ సమయంలో బైబిల్లో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 92వ కీర్తన, బైబిల్లో నుంచి కీర్తనలు 92. మొదటి 6 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 92వ కీర్తన మొదటి 6 వచనాలు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుటం మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో సహాయపడినందుకు స్తుతిస్తుంటున్నాం. కొద్ది సమయం చదవబడిన వాక్య భాగంలో నుంచి నీ మాటలు వినాలని ఆశిస్తుండగా నీ దాసుని బలపరచుము, నీ మహిమ కొరకు వాడుకోనండి. చేరువచ్చిన ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఇక్కడ దగ్గరగా ఉండి దూరంగా ఉండి నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీ ఆత్మకార్యము జరిగించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్లను బట్టి దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మనందరికీ తెలుసు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయములో అంటే దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి విషయానికి, ప్రతి మేలుకు మనము దేవునికి కృతజ్ఞత చెల్లించడం దేవుని చిత్తం. ఈ కృతజ్ఞత ఎట్లా చెల్లించాలి చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. ఎట్లా చెల్లించాలి? మాట చేత కానీ క్రియ చేత కానీ. మనం మాటలతో చెల్లిస్తాం కానీ క్రియల్లో ఈ కృతజ్ఞత కనపరచాం. దేవా నాకు నువ్వు మేలు చేసావు, స్తోత్రం, అయిపోయింది అంతే. మాటతోనే దేవునికి కృతజ్ఞత. ఈ కృతజ్ఞత
క్రియల్లో కూడా మనము చూపించాలి. అందుకనే పౌలు ఏమంటున్నాడు, మాట చేత కానీ క్రియ చేత కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలామంది దేవుడు చేసే మేలు ఎన్నో మనము అనుభవిస్తాం, మనము దేవుడి నుంచి ఎన్నో పొందుకుంటాం. అయితే పొందుకున్నందుకు ఒక్క మాటతోనే దాన్ని చెల్లిస్తాం, అయిపోయింది. అందరితో చేతులు దులుపుకొని ఇంక సరిపోయిందిలే అనుకుంటాం. మన కృతజ్ఞత అనేది క్రియలో రావాలి. మాట చేత క్రియ చేత. క్రియ లేదనుకోండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో క్రియలు లేని విశ్వాసమే కాదు, ఏదైనా కానీ అది వేస్టే. క్రియలు లేనప్పుడు దానివలన దేవునికి సంతోషము లేదు. చాలామంది దేవుని నుంచి మేలు పొంది ఆ కృతజ్ఞత క్రియల్లో చూపించరు, మాటలతో చెప్తారు. దేవుడు నాకు ఎన్నో మేలు చేస్తాడు, అందుకే దేవునికి స్తోత్రం అంటారు. మాటలు చెప్తారు కానీ అది క్రియారూపకానికి రాదు. క్రియల్లో మనం ఆ కృతజ్ఞతను కనపరచాం. కాబట్టి ప్రియులారా, మనము నోటి మాటలతో చెప్పడం కాదు, దేవుని మేలులు క్రియల్లో మనము కృతజ్ఞత క్రియారూపకంగా కూడా దాన్ని మనం చూపించాలి. కాబట్టి మన జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేసేవాడు. బైబిల్లో ఆయన లెక్కలేనన్ని అద్భుతాలంట. 40వ కీర్తన 5వ వచనంలో ఆ మాట చాలాసార్లు మనం చదువుకున్నాం. చూడండి, మళ్ళీ చదవండి. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను, బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్న అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు. 5వ వచనం చివరికి వచ్చేసరికి అవి లెక్కకు మించి ఉన్నవి. దేవుడు మన జీవితాల్లో చేసే ఆశ్చర్య కార్యాలు, గొప్ప మేలులు, అద్భుత కార్యాలు అవి లెక్కకు మించినవి. లెక్కలేనన్ని అద్భుతాలు మన జీవితంలో చేసే దేవుడు. యోబు గ్రంథం 9వ అధ్యాయం, యోబు గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం. ఎవడునో తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నారు. ఎన్ని అద్భుతాలంటే లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేయుచున్నాడు. మన జీవితంలో లెక్కలేనన్ని అద్భుతాలు దేవుడు మన జీవితంలో లెక్క పెట్టుకుంటే అవి లెక్కకు మించిపోతాయి. అన్ని గొప్ప కార్యములు దేవుడు మన జీవితాల్లో చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు చేసిన కార్యములు, దేవుడు చేసిన మేలులు మనం మర్చిపోకూడదు. 103వ కీర్తన మనందరికీ తెలుసు. మొదటి 2 వచనాల్లో దావీదు ప్రాణంతో చెప్పుకుంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము అన్నాడు. అంటే నేను చాలాసార్లు చెప్పాను, మనకుండే ఒక వీక్నెస్, బలహీనత ఏంటంటే మరిచిపోయే గుణం. దేవుని దగ్గర నుంచి ఎన్నో మేళ్ళు పొందుతాం, పొందిన తర్వాత దేవుణ్ణి మరిచిపోతాం. కాబట్టి ప్రియులారా, దేవుడు చేసిన మేలులో మనం మరిచిపోకూడదు. ఒకసారి ఒక సేవకుడు అన్నాడు, మనం గనక ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులన్నీ రాసుకుంటూ వచ్చి ఆ చేసిన మేలుకి కృతజ్ఞతగా నేను ఎన్ని కృతజ్ఞత చెల్లించానని టిక్కు పెట్టుకుంటూ వస్తేనంట, కొన్నిటికి ఏం పెట్టలేమంట, టిక్కులు ఉండవంట. అంటే దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు కానీ మనం కృతజ్ఞత చెల్లించకపోతూనే ఉంటున్నాం. కాబట్టి దేవుడు చేసిన మేలుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. చూడండి 92వ కీర్తన. ఈ కీర్తన పైన చిన్న అక్షరాలతో ఉంది, విశ్రాంతి దినమునకు తగిన కీర్తన. విశ్రాంతి దినానికి తగిన కీర్తన ఇది. ఏమన్నాడు? చదవండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను, 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. మంచిది అనే మాట 3 సార్లు వచ్చింది. మంచిది. ఏది మంచిది? యెహోవాను స్తుతించుట మంచిది. 147వ కీర్తన. 147వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. మన దేవుణ్ణి స్తుతించడం అనేది అది మంచిది. ఈ లోకములో ఏదైనా మంచిది మంచిది అంటే అది ఏదండి? దేవుణ్ణి స్తుతించడమే మంచిది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే మంచిది. మన జీవితంలో దేవుడు చేసిన మేలులు తలపోసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అది మంచిది. ఎప్పుడు చెల్లించాలి కృతజ్ఞత? 3వ లైన్ మొదట్లో ఉంది, ఉదయమున అని ఉంది. ప్రతి ఉదయాన్నే దేవునికి ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత అదే లైన్లో మధ్యలో ఉంది, ప్రతి రాత్రి అన్నాడు. ఉదయము లేక సాయంత్రం లేక రాత్రి. ఉదయ సాయంత్రాల్లో రాత్రుల్లో మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మనం ఉదయాన్నే చూసామంటే రాత్రి అంతా దేవుడు మనల్ని ఏం చేశాడు? కాపాడినాడు. దేవుడు మనల్ని కాపాడకపోతే మనం ఈ లోకములు ఏం కాలేమో, బ్రతకలేం. 121వ కీర్తన 4వ వచనములో దావీదు అన్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవుడే మనల్ని కాపాడేది. ఆయన కొనుక్కోకుండా నిద్రపోకుండా మనల్ని కాపాడుతున్నాడు. అనిల్ ఇన్ని సంవత్సరాలు క్షేమంగా ఉన్నాడంటే, ప్రతి ఉదయము రాత్రి దాటుకొని సంవత్సరాలు దాటుకున్నాడంటే అది దేవుని యొక్క కాపుదల. దేవుడే కాపాడుతూ వచ్చినాడు. ప్రియులారా, ఉదయాన్నే దేవుణ్ణి స్తుతించాలంట. ప్రతి రాత్రి, ఏదో ఒక రాత్రి కాదు. చాలాసార్లు ఏం చేస్తాం? అబ్బా నిద్ర వస్తుందిరా కదా, కొన్నిసార్లు అలసిపోయిందానిలే అనుకుంటాం కదా. ప్రియులారా, చాలాసార్లు రాత్రిపూట అలసిపోయి ఏం చేస్తాం? అలసిపోయి నిద్రపోయి దినమంతా కాపాడిన దేవుణ్ణి మర్చిపోతాం. మనము దేవుణ్ణి స్తుతించాలి. ఉదయము ప్రతి రాత్రి దేవుణ్ణి స్తుతించాలి. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి స్తుతించే విషయంలో. మొదటి లైన్లోనేమో స్తుతించుట మంచిది అన్నాడు. 2వ లైన్ చివరిలో కీర్తించుట మంచిది అన్నాడు. తర్వాత చివరిలో ప్రచురించుట మంచిది అన్నాడు. స్తుతించుట, కీర్తించుట, ప్రచురించుట, ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోవాలి. స్తుతించడం అంటే దేవుడు చేసిన మేలుకు దేవుణ్ణి స్తుతించడం, అంటే స్తుతిస్తూ దేవుని గణపరచడం. కీర్తించడం అంటే, కీర్తన అంటే ఏంటంటే పాట. దేవుడు చేసిన మేలుకు దేవునికి పాట పాడి స్తుతించడం. కొంతమంది చూడండి, దేవుడు చేసిన మేలులో పాట రూపంలో ఏం చేస్తారండి?
పాడుతూ ఉంటారు. దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి కీర్తన రూపంలో పాట పాడతారు. దేవునికి మనము కీర్తన పాడాలి, కీర్తించాలి. మనము దేవుణ్ణి కీర్తించుట మంచిది. తర్వాత ప్రచురించుట మంచిది. ప్రచురించడం అంటే ప్రకటించడం, లేకపోతే దేవుని గూర్చి, దేవుని మేలును గూర్చి ఇతరులకి తెలియజేయడం. ఎట్లా తెలియజేయాలంటే అక్కడ ఉంది, 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట. 10 తంతుల స్వరమండలము, గంభీర ధ్వని గల సితారా అనేది వాయిద్యాలను చూపిస్తుంది. ఈ దినాల్లో సంఘాలు వాయిద్యాలు వాయించొద్దు అని కూడా చెప్తున్నారు. మరి వాయిద్యాలు ఉంచకపోతే చప్పట్లు కొట్టుకోవాలా? ఏం చేసుకోవాలి మరి? మనం ఎంత పాటగాడైనా వాయిద్యాలు లేకపోతే పాటకి ఏముండదు చెప్పండి? పాటకి అందం ఉండదు. ఎంత మంచి పాట పాడే వ్యక్తి అయినా వాయిద్యం కలిసిందంటే దానికి ఏముంటుంది? ఒక రుచి, అందము, వినడానికి వినసొంపుగా ఉంటుంది. అందుకనే ప్రియులారా, మనము పాటలతో, అందుకే చూడండి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము ఎన్నో వచనం? 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా నీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యాలతో ఒకనికి ఒకడు ఏం చేయాలి? బోధించవచ్చు. పాటలు కూడా మనకు బోధిస్తాయి. పాటలో కూడా ఆత్మ సంబంధమైన అర్థాలు ఉంటాయి. కొన్నిసార్లు పాటలు పాడుతుంటే ఆ పాట మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. కనుకనే సంగీతం అనేది మనకు అవసరమే. అందుకనే 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ దేవుని మేలులను ప్రచురించాలి. అయితే ఇక్కడ దేవుని గురించి ప్రచురించే 2 గుణాలు చెప్పినాడు. ఒకటి, ఉదయమున నీ కృపను అన్నాడు. దేన్ని ప్రచురించాలంటే ఉదయాన్నే దేవుని కృపను మనం జ్ఞాపకం చేసుకొని కృపను మనం ప్రచురించాలి. ప్రతి రాత్రి నీ విశ్వాస్యత, దేవుని యొక్క విశ్వాస్యతను మనం ప్రచురించాలి. మన దేవునిలో ఉండే 2 లక్షణాలు, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఆయన కృప, ఆయన విశ్వాస్యత. ఈ 2 గినక లేవనుకోండి దేవునికి, ప్రియులారా, మనం ఎప్పుడో నశించిపోయేవాళ్ళం. దేవుని దగ్గర నుంచి మనం ఏదన్నా పొందాలి అంటే ఆయనకు మన మీద ఏముండాలండి? కృప ఉండాలి. మనం ఏం పొందినా దేవుని దగ్గర నుంచి ఆయన కృపను బట్టే. చూడండి 107వ కీర్తన 8వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యాలను బట్టి. నరులమైన మనకు ఆశ్చర్య కార్యాలు దేన్ని బట్టి చేస్తాడంటే ఆయన కృపను బట్టి. ఆయన కృప గనక లేకపోతే ఆయన దగ్గర నుంచి మనమేమీ పొందలేం. కృపలోనే మనకు సమస్తాన్ని ఇస్తాడు ఆయన. అందుకనే
ప్రతి ఉదయం ప్రియులారా ఆయన కృపను ఏం చేయాలండి? మనం ప్రచురించాలి. మన దేవుడు ఎవరండి? కృప కలిగిన దేవుడు. ఆయనలాగా మన మీద కృప చూపించే దేవుడు, ఆయన లాంటి వాడు ఇంకా చూడండి. ఆ మాట సొలొమోను అంటాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఇశ్రాయేళ్ల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. ఆయనలాగా మన మీద కృప చూపించే దేవుడు భూమి యందు కానీ ఆకాశమందు కానీ ఇంకా లేడు. అంత కృప చూపించే దేవుడు ప్రియులారా. అందుకనే ఆయన కృప మన మీద ఎల్లప్పుడూ ఉంది. బైబిల్ కీర్తనల గ్రంథంలో మనం ఎప్పుడు చదువుతాం, యెహోవా దయాళుడు, ఆయన కృప కొంతకాలం కాదు, నిరంతరం. దేవుని కృప మన మీద ఎల్లప్పుడూ ఉంది. ఆ కృప ఎంతటి కృప అంటే చూడండి, 103వ కీర్తన 103వ కీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. దేవుని కృప ఆయన భక్తులమైన మన ఎడల ఎంత ఉందంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా అంటే ఎత్తుగా ఉందా. భూమి నుంచి ఆకాశం ఎంత ఎత్తు ఉందండి? ఎవరైనా కొలవగలరా? భూమి నుంచి ఆకాశం ఎంత ఎత్తుందో ఎవరికి తెలియదు. అంటే దేవుడు మన మీద చూపించే కృప కూడా కొలత లేనిది. అంత ఉన్నతమైన కృపను మన ఎడల చూపించే దేవుడు. అందుకనే ఆ కృపను బట్టే ఆయన మనల్ని రక్షించున్నాడు. ఆయన కృపను బట్టే మనల్ని కాపాడుతున్నాడు. ఆ కృపను బట్టే దేవుడు మనకి అనేకమైన మేలు చేస్తున్నాడు. అందుకే ప్రతి ఉదయము దేవుని కృపను మనం ఏం చేయాలి? ప్రచురించాలి. రెండవది ఏమన్నాడు? నీ విశ్వాస్యత, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను అన్నాడు. ప్రియులారా, విశ్వాస్యత అనే మాట ఇంగ్లీష్లో ఫెయిత్ఫుల్నెస్ అని ఉంటుంది, నమ్మకత్వం. దేవుడు ఎంత నమ్మకమైన వాడంటే మనము నమ్మలే కానీ అంత నమ్మకమైన వాడు కదా. ఎంత విశ్వసనీయుడంటే మన దేవుడు. యేసు ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. మనము నమ్మితే దేవుడు ఏమైనా చేయగలడు. ఆయన ఎంతైనా, విలాప వాక్యములు 3:23లో ఉంది, నీవు ఎంతైనా అనుదినము మా మీద నీకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. దేవా, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపరచడు. కాబట్టి ఆయన నమ్మకమైన దేవుడు, ఆయన విశ్వసనీయుడు. మనము తిమోతి 2వ పత్రిక 2:13లో ఉంది, మనము నమ్మదగని వారమైన ఆయన నమ్మదగిన వాడిగా మన విషయంలో ఉంటాడంట. మీరు చూడండి, 89వ కీర్తనలో 7 సార్లు ఉంటుంది విశ్వాస్యత అనే పదం. మీరు 89వ కీర్తన మీరు చదువుతున్నప్పుడు ఆయన విశ్వాస్యత అనే పదాలు 7 సార్లు కనపడతాయి. చూడండి, ఒక్కసారి చూడండి. అట్లు 89వ కీర్తన మొదటి వచ్చిన 3వ లైన్లో, తరతరములకు నీ విశ్వాస్యతను
రెండవ వచనం రెండవ లైన్, ఆకాశమందే నీ విశ్వాస్యతను. 5వ వచనం 3వ లైన్, పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాస్యతను బట్టి. 8వ వచనం 3వ లైన్లో, నీ విశ్వాస చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. తర్వాత 24వ వచనం, నా విశ్వాసతయో నా కృపయో అతనికి తోడయ్యుండును. ఇది ఎన్నోది? 5 వచ్చినాయి ఇప్పటికి కదా. తర్వాత చూడండి 33వ వచనం 2వ లైన్, అబద్ధికుడనై నా విశ్వాసతను విడువను. తర్వాత 49వ వచనం, ప్రభువా నీ విశ్వాసత తోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన అన్నాడు. 7 సార్లు వచ్చింది నీ విశ్వాస్యత. మన దేవుడు ఎవరండి? విశ్వసనీయుడు. ప్రియులారా, మన దేవుని యొక్క నమ్మకత్వం చాలా గొప్పది. ఆయన ఒక మాట చెప్పాడంటే ఎన్నడూ ఆ మాట తప్పడు. బైబిల్లో చూడండి, అబ్రహాముతో కుమారుని ఇస్తా అన్నాడు, తప్పిండండి? అబ్రహాం భార్య ముసలిదైపోయింది, అయ్యా ఇప్పుడు అయ్యేటట్టు లేదు అన్నాడా? దేవుడు చెప్పాడంటే అది చేస్తాడంతే. కుమారుని ఇస్తాను అన్నాడు. శ్రీధర్మం ఆమెకు ఉడిగిపోయింది, పిల్లలు పుడతారన్న నిరీక్షణ ఆధారం లేదు. అయినా కూడా దేవుడు ఏం చేశాడు? అబ్రహాము శారాలను దీవించి కుమారుణ్ణి ఇచ్చినాడు. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినాడు, మీకు కనాను దేశాన్ని ఇస్తాను అన్నాడు. వాళ్ళు మాట వినకపోయినా, ఇంకా మీరు మాట వింటలేరు కనుక నేను మాట వెనక్కి తీసుకుంటా, నేను చేయలేను అన్నాడా? మీరు కాకపోతే మీ పిల్లల్ని తీసుకుపోతా అని దేవుడు చేసిన వాగ్దానం తర్వాత తరం వారి పట్ల నెరవేర్చినాడు. ఐగుప్తు నుంచి వచ్చిన వారందరూ అరణ్యంలో రాలిపోతే కాలేబు యెహోషువ తర్వాత తరము కనాను దేశంలో ప్రవేశించి దేవుడు చెప్పిన వాగ్దానం ఆ విధంగా నెరవేర్చినాడు. దావీదు కూడా వాగ్దానం చేసినాడు. దావీదు నా ఇష్టానుసారుడు గనుక నీ సంతతిలో ఒకడు సింహాసనం మీద ఒకడు ఉండక మానడు అని వాగ్దానం చేసినాడు. కనుకనే దావీదును బట్టి, అందుకే బైబిల్లో రాజుల చరిత్ర మీరు చదివేటప్పుడు దావీదును బట్టి నేను సింహాసనమే ఉంచిన అంటాడు. నిజంగా అది చాలా గొప్ప విషయము. దేవుడు మాట తప్పలేకపోయినాడు. దేవుడు మాట ఇస్తే ఆ మాటకి కట్టుబడి ఉంటాడు. అందుకనే ప్రియులారా, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఎవరండి? విశ్వాస్యత కలిగిన వాడు. అందుకే నీ విశ్వాస్యత మన జీవితంలో ప్రియులారా, మనకు కూడా ఎన్నోసార్లు వాగ్దానాలు ఇచ్చినాడు, మాట ఇచ్చినాడు, ఎన్నోసార్లు మన పట్ల నెరవేరుస్తూ వచ్చినాడు. ఆయన నమ్మకత్వాన్ని, ఆయన విశ్వాస్యతను మన పట్ల కనుపరుస్తూ వచ్చినాడు. అందుకనే ఉదయాన్నే ఆయన కృప, ప్రతి రాత్రి ఆయన విశ్వాస్యత, ఆయన మన పట్ల చూపించిన నమ్మకత్వాన్ని మనం ఏం చేయాలి? ప్రచురించాలి. అంటే ఇప్పుడు 4వ వచనం, ఎందుకు అని 4వ వచనంలో అంటున్నాడు. ఎందుకనగా రీజన్ అంటున్నాడు, ఎందుకనగా కారణం చెప్తున్నాడు. మొదటి 3 వచనాల్లో దేవుని స్తుతించాలి, ఉదయము రాత్రి ఆయన కృప, ఆయన విశ్వాస్యత ప్రచురించాలి అని చెప్పి 4వ వచనములు ఎందుకనగా, ఎందుకు అట్లా మనం దేవుని స్తుతించాలి కారణం చెప్తున్నాడు. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. ఎందుకనగా అని, ఎందుకంటే నీ కార్యము చేత నీవు నన్ను ఏం చేస్తున్నావు? సంతోషపరుచుచున్నావు. ప్రియులారా, దేవుడు చేసే కార్యముల చేత దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడండి? సంతోషపరుస్తున్నాడు. దేవుడు చేసే కార్యములను బట్టి దేవుడు మనలను సంతోషపెడుతున్నాడు. దేవుడు మన జీవితంలో ఎన్ని కార్యాలు చేయలేదు, ఆ కార్యములను బట్టి మనం ఎన్నిసార్లు సంతోషించలేదు. దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యములు చేసి మనను సంతోషపరుస్తున్నాడు.
ఆయన చేతి పనిని బట్టి మనల్ని ఏం చేస్తున్నాడు? ఉత్సహించుచున్నాను. ఆయన కార్యమును బట్టి మనల్ని ఉత్సాహం అంటే సంతోషం, పట్టలేనంత ఆనందాన్ని మనకిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, అనిల్ బర్త్డే ఎంత ఆనందం కదా. అలాగే వారిద్దరిని దీవించి గర్భఫలం ఇచ్చాడు, ఎంత ఆనందం. ఇక మళ్ళీ కొడుకు పుడితే ఇంకెంత ఆనందమో కదా. అటు సీన్ అన్నోళ్ళ ఇంట్లో, ఇటు సురేంద్ర అన్నోళ్ళ ఇంట్లో ఎంత ఆనందమో చూడండి. ఇంటిలో 10 మంది పెద్దోళ్ళు ఉండేదానికంటే ఒక చిన్న పిల్లోడో పిల్ల ఉన్నారనుకోండి, ఆ ఇల్లంతా ఎట్టుంటుందండి? ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. పెద్దోళ్ళు ఉంటే ఏమైంది? ఈ దినాలు పెద్దోళ్ళు 10 మంది కాదు, ఎంతమంది ఉన్నా ఇంట్లో ఉన్నారో లేరో తెలియదు. ఎందుకు చెప్పండి? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వచ్చేసింది. ఒక్కొక్కటి షాట్ అంత వచ్చింది, అది మూతి మీద పెట్టుకొని కొన్నిసార్లు ఏం చేస్తాం. మొన్న ఒక ఆమె నేను వీడియో చూశాను, అది ఇటు చూస్తా పాలపీక ముక్కులో పెడుతుంది, పిల్లోనికి ముక్కులో పెడుతుంది, వాడేమో పక్కన ఎడుతున్నాడు. అంటే ఈ పిల్లోని కంటే ఏమైంది చెప్పండి? ఇది ఎక్కువైపోయింది. వాడేమో ముక్కులో పెడుతున్నావని పక్కన ఎడుతుంటే ఇట్లా పెడుతున్నాడు. కాబట్టి ఈ దినాల్లో ప్రియులారా, మనకు పిల్లలు ఎంతో సంతోషం. అందుకే బైబిల్లో పిల్లలు ఉన్న కుటుంబం ఎంతో సంతోషం. పిల్లలు లేరనుకోండి, ఒక ఆయన అన్నాడు, శారమ్మని అడిగితే అర్థమైద్ది అన్నాడు, హన్నాని అడిగితే అర్థమైద్ది అన్నాడు, ఎలిజబెత్ని అడిగితే అర్థమైద్ది అన్నాడు. ప్రియులారా, మన దేవుడు ఎవరండి? మనల్ని ఆశీర్వదించే దేవుడు. 127వ కీర్తన 3వ వచనం మనందరికీ తెలుసు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలాన్ని మన దేవుడే ఇచ్చేది. ఆ విధంగా దేవుని కార్యముల చేత మనల్ని ఏం చేస్తున్నాడు? సంతోషపరుస్తున్నాడు. కనుకనే ఎందుకనగా యెహోవా, ఎందుకు దేవుని స్తుతించాలి అంటే, నీ కార్యము చేత, మా జీవితంలో నువ్వు చేసే కార్యము చేత నీవు నన్ను ఏం చేస్తున్నావు? సంతోషపరుస్తున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. ఇప్పుడు 5వ వచనం, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. దేవుని ఆలోచనలు గంభీరమైనవి, ఉన్నతమైనవి. యెషయా గ్రంథం 55:8-9 వచనాలు మనకు తెలుసు. మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి. ఆ భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నాయో మీ తలంపులు మీ మార్గాలకు అంత తేడా అని చెప్పినాడు. దేవుడు ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాడు. బైబిల్లో చూడండి, దేవుని ఆలోచనలు చాలా గొప్పవి, దేవుని తలంపులు చాలా గొప్పవి. ప్రియులారా, మన ఆలోచనలాగా దేవుని ఆలోచనలు ఉండవు. అబ్రహాము నాకు ఒక్క కుమారుని ఇస్తే, అయ్యా నాకు వారసుడు చాలయ్యా అంటే, దేవుడు అంటాడు, అయ్యా ఆకాశం చూడయ్యా అంటాడు. ఆయన ఆలోచనలు చూడండి ఎంత గొప్పగా. ప్రియులారా, దేవుని ఆలోచనలు చాలా గొప్పవి. సొలొమోను అంటాడు, నాకు బుద్ధి జ్ఞానం దయచేయమంటే, బుద్ధి జ్ఞానమే కాదు, నీకు ఐశ్వర్యం కూడా నీకు ఇస్తానన్నాడు. నీలాంటి వ్యక్తి రాజు ఇంకొకడు ఉండడు అని చెప్పినాడు. బుద్ధి జ్ఞానమే కాకుండా విస్తారంగా ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చినాడు, ఘనతను కూడా ఇచ్చినాడు. మన దేవుడు ప్రియులారా ఎంత గొప్పవాడంటే, మనం ఆలోచించిన దానికంటే మన పట్ల ఇంకా ఉన్నతంగా ఆలోచించే దేవుడు. అందుకనే నీ ఆలోచనలు అతి గంభీరములు. అంతేకాదు, నీ కార్యములు ఎంత దొడ్డవి, దేవుని కార్యములు ఎంతో గొప్పవి. అందుకే కీర్తనకారుడు అంటాడు, ప్రభువా నీవు మా యెడల జరిగించిన కార్యములు ఏంటి? బహు గొప్పవి.
యెహోవా మన ఎడల గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైదు. 126:3 అనుకుంటా. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసేవాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో ఉన్నప్పుడు అనేక గొప్ప కార్యాలు చేశాడు. ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత ఇశ్రాయేలు జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు, మన ఊహకు అందనటువంటి గొప్ప కార్యాలు, అంతటి కార్యాలు చేసేవాడు. అందుకనే నీ కార్యములు దొడ్డవి, గొప్పవి, నీ ఆలోచనలు కూడా గంభీరమైన గొప్పవి అవి. ఇప్పుడు 6వ వచనం, పశుప్రాయులు గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. దేవుని కార్యములను గ్రహించని వారిని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? పశుప్రాయులు. దేవుడు మన ఎడల జరిగించే కార్యాలు మనకు అర్థం కాలేదు అంటే అర్థం ఏంటంటే మనం పశువులమే. పశువుకి ఏముండదు? బుద్ధి ఉండదు. వాటికి బుద్ధి లేకుండా ప్రవర్తిస్తాయి. అందుకే 32వ కీర్తనలో అంటాడు, బుద్ధి జ్ఞానము లేని కంచెర గాడిద వలెనైనను మీరు ఉండద్దు అంటాడు. జంతువులకి బుద్ధి ఉండదు. అందుకనే దేవుడు చేసిన మేళ్ళు మనం గ్రహించడం లేదు అంటే, దేవునికి మనం కృతజ్ఞులమై జీవించడం లేదంటే మనలను పశువుతో పోలుస్తున్నాడు ఇక్కడ. పశుప్రాయులు దేవుడు చేసే కార్యములను ఏం చేయరు? గ్రహింపరు. అవివేకులు అంటే అజ్ఞానులు, అవివేకులు, తెలివి తక్కువ వాళ్ళు వివేచింపరు. కొంతమంది అంటారు దేవుడు ఎన్ని చేసినా కూడా వాళ్ళకు దేవుడు చేసినట్లు అనిపించదు. వాళ్ళు దేవుడు చేసిన కార్యాలను ఇంకా ఏం చేస్తారు? వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటుంటారు. అందుకనే అలాంటి వారిని ఇక్కడ పశుప్రాయులు, అవివేకులు అని చెప్పినాడు. కాబట్టి మొదటి 6 వచనాల్లో మనం ఏం చూసామంటే, దేవుడు మన జీవితాల్లో మేలు చేసేవాడు. మేలు చేసే దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతించాలి అని చూసాం. అయితే ఇప్పుడు 7వ వచనం నుంచి 11వ వచనం వరకు చూస్తే 2 పదాలు కనపడతాయి. ఆ 2 పదాలు ఏంటంటే భక్తిహీనులు, దుష్టులు అనే పదం. ఇక 12 నుంచి 15వ వచనం వరకు చూస్తే నీతిమంతులు కనపడతారు. ఇవన్నీ వివరంగా చెప్పుకోవాలంటే చాలా సమయం అయింది. నేను 2 విషయాలు గుర్తు చేసి ముగించేస్తాను. మొదటి భాగంలో 7 నుంచి 11 వచనాల్లో 2 మాటలు. ఏంటి ఆ మాటలు? భక్తిహీనులు, దుష్టులు. చూడండి 7వ వచనం 2వ లైన్లో, భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు అన్నాడు. భక్తిహీనులు. తర్వాత 11వ వచనం చివరిలో, నాకు విరోధముగా లేచిన దుష్టులకు అన్నాడు. దుష్టులు. 2 మాటలు గుర్తుపెట్టుకోండి, భక్తిహీనులు, దుష్టులు. ఈ భక్తిహీనులు, దుష్టులు ఏం చేస్తారు? 7వ వచనం చివరిలో చెడు పనులు చేయువారందరూ అన్నాడు. వీళ్ళు భక్తిహీనులు, దుష్టులు కాబట్టి ఏం పనులు చేస్తారంట? చెడు పనులు చేస్తారు. అందుకని వీళ్ళు ఎక్కడికి పోతారు? 7వ వచనం మొదటి లైన్లో, నిత్య నాశనము నొందుటకే కదా. ఈ భక్తిహీనులు, దుష్టులు ఎక్కడికి పోతారంటే నిత్య నాశనం అంటే నరకానికి పోతారు. అయితే ప్రియులారా, మనం భక్తిహీనులంగా ఉండి, దుష్టులంగా, పాపులంగా జీవించి, చెడు పనులు చేసి చచ్చిపోయి నాశనానికి, నరకానికి పోవడం దేవునికి ఇష్టం లేదు. ప్రియులారా, ఈ లోకములో భక్తిహీనులు, దుష్టులను దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమించే దేవుడు, పాపులను ప్రేమించే దేవుడు, పాపులను రక్షించాలని కోరుకునే దేవుడు. భక్తిహీనులు, దుష్టులు వారు చెడు పనులు చేసి చివరికి ఎక్కడికి పోతారంటే నిత్య నాశనానికి, నరకానికి పోతారు. ప్రియులారా, ఈ లోకంలో మానవుడు పాపములో పుట్టి, పాపములో పెరుగుతూ, భక్తిహీనంగా, దుష్టులుగా జీవిస్తూ, చెడు జీవితాన్ని, చెడు కార్యాలు చేస్తూ మనిషి చచ్చిపోయి ఎక్కడికి పోతున్నాడంటే నిత్య నాశనానికి, నరకానికి వెళ్ళిపోతున్నాడు. నరకం అంటే బైబిల్లో ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము కాలుతూ ఉండాలి. ఎంత బాధ ప్రియులారా! భయంకరమైన ఆ నరక బాధ మనం అనుభవించాలి.
అయితే ఇలాంటి పాపములో చెడు జీవితంలో జీవిస్తూ మనము నిత్య నాశనానికి వెళ్ళవలసి ఉండగా ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ప్రేమించి పాపులమైన దుష్టులమైన భక్తిహీనులమైన చెడు కార్యాలు జీవిస్తూ నిత్య నాశానికి పరిగెడుతున్న మనలను దేవుడు ప్రేమించి పాపులమైన మనల్ని రక్షించుట కొరకు ప్రేమ కలిగిన దేవుడు పాపులమైన మన కొరకు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించినాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినాడు. ఆయన నా పాపముల కొరకు కలవరి శిలువలో ప్రాణాన్ని పెట్టినాడు. మన పాపానికి మనకు రావలసిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, కాళ్ళల్లో మేకులు కొట్టించుకున్నాడు, తలపైన ముల కిరీటం పెట్టించుకున్నాడు, వీపంతా దున్నబడింది, రక్తమంతా కార్చినాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ప్రియులారా, ఆ ప్రేమ కలిగిన దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నీ పాపాన్ని క్షమిస్తాడు. ఆయన రక్తముతో నిన్ను కడుగుతాడు. బైబిల్లో ఉంది, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా ఆయన చేస్తాడు. చేరవచ్చిన వారిలో ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు నమ్మకుండా భక్తిహీనులుగా దుష్టులుగా జీవిస్తూ చెడు పనులు చేస్తూ ఉంటే నువ్వు ఖచ్చితంగా చనిపోతే మాత్రం ఎక్కడికి పోతావు? నిత్య నాశనానికి. ఈ లోకం మనది కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో మనం బ్రతుకున్నామంటే దేవుని కృప. ఈరోజు వరకు క్షేమంగా ఉన్నాం. రేపేమి సంభవిస్తుందో యోబు గ్రంథం 8:8లో ఉంది. అక్కడ మనము నిన్నటి వారమే, మనకేమీ తెలియదని ఉంది. మనము ఈ రోజంతా ఉంటామని కూడా చెప్పలేము. రాత్రి 12 దాటితేనే ఈరోజు దాటుకున్నట్టు. ఈ 12 గంటల్లోపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఉంది, ఏమని? మీ జీవము ఏ పాటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదే. ప్రియులారా, మనం ఈ లోకాన్ని ఒక దినాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత ఆ నిత్య నాశనాన్ని, నరకాన్ని తప్పించుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మన పాపాన్ని క్షమిస్తాడు, ఆ నిత్య నరకాన్ని నుంచి తప్పిస్తాడు. తర్వాత 12వ వచనంలో నీతిమంతులు అనే మాట చదువుతాం. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, పాపాన్ని ఒప్పుకుంటారో, అలాంటి వారిని ఆయన ఏం చేస్తాడు? నీతిమంతులుగా తీరుస్తాడు. ఆ నీతిమంతులు ఎట్లుంటారు? 12 నుంచి 15 వరకు మనం చూస్తాం. ప్రియులారా, నీతిమంతులు మొవ్వ వేస్తారంట, నీతిమంతులు ఎదుగుతారంట, నీతిమంతులు వర్ధిల్లుతారంట, నీతిమంతులు ఏం చేస్తారు? ముసలితనం ముందు చిగురు పెడతారంట, పచ్చగా ఉంటారంట. వారు నమ్మిన దేవుడు యథార్థవంతుడు, ఆయనలో ఏ చెడుతనము లేదు అని వాళ్ళు ప్రసిద్ధి చేస్తారంట. కాబట్టి ప్రియులారా, దేవుడు మంచివాడు, ఆయనలో ఏ చెడుతనము లేదు. కనుక ఆ మంచి దేవుడు నిన్ను ప్రేమించి రాత్రి ఈ మాటలు వినిపిస్తున్నాడు. కాబట్టి ఇంకా నీ జీవితంలో యేసుక్రీస్తుని నమ్మకపోతే యేసునందు విశ్వాసం ఉంచండి. ఆయన నమ్మితే మన పాపాన్ని క్షమిస్తాడు, నిత్య జీవానికి మనను వారసులుగా చేస్తాడు, ఆయన మళ్ళీ నీతిమంతులుగా తీరుస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో సురేంద్ర అన్న, శ్రీనన్న ఇద్దరు వచ్చి దేవుడు వారి కుటుంబంలో చేసిన మేలుకు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తారు. ఆ తర్వాత ప్రకటనలు విందాం. ప్రకటన తర్వాత చివరి ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుంటాం. రండన్న, సురేంద్ర అన్న, శ్రీనన్న ముందుకు రండి.
మహోన్నతుడైన తండ్రి, దయాళుడైన మాకు తండ్రిగా, కనపడిన సమాధానం నా కుటుంబం పట్ల, అయ్యా మా తల్లిదండ్రుల పట్ల, అయ్యా మా పిల్లల పట్ల మీరు చేసిన మేళ్ళు ఉపకారాలనైనా వాటిని మేము లెక్క పెట్టుకుంటే అవి ఎంతో విస్తారం. నాయన వాటిని లెక్కించడం మా వశం కాదు. అందుని బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాను. యెహోవాను స్తుతించడం మంచిది, నాయన మిమ్మల్ని కీర్తించుట నాయన మంచిది అని మీరు సెలవిస్తూ వస్తున్నారు. అవును తండ్రి, మిమ్మల్ని నాయన స్తుతించే భాగ్యము, మిమ్మల్ని కీర్తించే భాగ్యము అభాగ్యులము అయోగ్యులమైన మాకు ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. అంతేకాదు తండ్రి, నాయన నీ కృప మా యెడల అత్యధికంగా మీరు చూపుతున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాను. మా యెడల మీ విశ్వాసత నిరంతరం నాయన మీరు చూపిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాను. ఇంత గొప్ప మేలులు ఉపకారాలు అయ్యా మా పట్ల, మా కుటుంబం పట్ల మీరు చేస్తూ వస్తున్నందుకు ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోవాలి తండ్రి. ఏమిచ్చినా కూడా రుణస్రాన్ని ఒప్పుకుంటూ నాయన విరిగిన హృదయంతో హృదయపూర్వకమైన కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామంలో మీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన దేవ, పరలోకమందు పొందిన తండ్రి, ఇంతవరకు కాచి కాపాడుకొచ్చిన ప్రేమతో కొరకు అనుమతులు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. అవునైనా ఎంత మాత్రం యోగ్యంగా నన్ను ప్రేమించి రక్షించి, అవును తండ్రి, తప్పిపోయిన నన్ను మరలా రక్షించుకొని, అవును తండ్రి, ఎంతో గొప్ప భాగ్యాన్ని మరలా నాకు అందించి, అవును తండ్రి, ఇలా జీవింపజేసిన ప్రేమను బట్టి నీకు అనుమతులు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. అవును తండ్రి, నా బిడ్డ పట్ల ప్రభావ నువ్వు చేసిన మేలుని బట్టి వెళ్ళలేని స్తుతులు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను తండ్రి. అవునాయనా, తను ప్రేమించి మంచి కుటుంబాన్ని ఇచ్చి, అవును తండ్రి, వివాహ బంధంలో ప్రభా వారిని, అనిల్ని, అక్షయ్ని ఇద్దరిని ఏకం చేసి ప్రభా వారి గర్భాన్ని కూడా తెరిచిన దేవుడు ఉన్నందులకి నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. ఎంతోమందికి దక్కని అవును తన భాగ్యాన్ని నాకు, నా బిడ్డకి, నా కుటుంబానికి ఇచ్చిన ప్రజలను బట్టి వందనాలు సూత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. అవునైనా ఏమి ఇవ్వగలను? అవును తండ్రి, మనులు ఇవ్వగలనా? మాణిక్యాలు ఇవ్వగలనా? అవును తండ్రి, అవన్నీ మీరు సృష్టించినవి. అవునైనా కేవలం మా విరిగి నలిగిన హృదయాన్ని ప్రభావ మీరు కోరుకుంటున్నారు. అవును తండ్రి, అవునైనా నా పట్ల చేసిన నీ ప్రేమను బట్టి, కృపను బట్టి, అవునైనా మేలుని బట్టి ఏమి ఇవ్వలేని తండ్రి, నా చిన్ని స్థితి తార్పణలు కన్న తండ్రి యేసు నామమున నీకే సమర్పించుకుంటూ వస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ రీతిగా మీ బిడ్డల గృహంలో ఈ కృతజ్ఞతా కూడిక కలిగి ఉండడానికి మీరు చూపుతూ వచ్చిన నీ కృపకై స్తోత్రాలు. ప్రభువా, సురేంద్రన్న యశోదక కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. వారికి ఇచ్చిన పిల్లలను బట్టి స్తుతిస్తుంటున్నాం. కుటుంబాన్ని ప్రేమించి రక్షించుకొని వారి జీవితాల్లో ఎన్నో గొప్ప మేళ్ళు మీరు జరిగిస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. ముఖ్యంగా పెద్ద కుమారుడు అనిల్ విషయంలో ఇంతవరకు మీరు చేస్తూ వచ్చిన మేళ్ళకై స్తోత్రాలు. ప్రేమ కలిగిన తండ్రి, తను ఈ లోకంలో జన్మించింది మొదలుకొని తన చదువులో, ఉద్యోగంలో, తన భవిష్యత్తులో తోడుగా ఇంతవరకు నడిపిస్తూ వచ్చిన దేవుడవు. తన ఆరోగ్య విషయంలో ఆయన ఇంతవరకు సహాయపడుతూ వచ్చారు. ఈ దినమున మరి ఒక నూతన సంవత్సరంలో తనను ప్రవేశపెట్టినందుకు స్తుతిస్తుంటున్నాం. సామెతలు 9:11 ప్రకారం నా వలన నీకు దీర్ఘాయువును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అని చెప్పిన వాగ్దానం నెరవేర్చండి. దీర్ఘాయువు చేత దీవించుము.
మంచి జ్ఞానం తెలివి దయచేయండి. తన భవిష్యత్తు ఏర్పాట్లు ఉంచండి. తన వివాహంలో కూడా అక్షయను భారీగా ఇచ్చి వారిరువురిని దీవించి గర్భఫలాన్ని కూడా ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రభువా, మీరు చేసిన మేలుకై స్తుతిస్తుంటున్నాం. అక్షయను కూడా దీవించము, ఆరోగ్యాన్ని కాపాడము, దినములు నిండినప్పుడు సుఖమైన కాన్పు కొరకు సిద్ధపరచండి. అదేవిధంగా ఇంతవరకు కుటుంబంలో మీరు జరిగిస్తూ వచ్చిన మేలుకై స్తుతిస్తుంటున్నాం. అలాగే 92వ కీర్తనలో దాని కీర్తనకాడు సెలవిచ్చినట్లు స్తుతించడం మంచిది 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 అన్నాడు. అవును ప్రభువా, మా జీవితాల్లో మీరు ఎన్నో మేలు చేసి మా సంతోషాన్ని అధికం చేస్తూ వస్తున్నారు. అందుకు మేము నిన్ను ఎంతగానో స్తుతించాలి, నిన్ను గణపరచాలి. కనుక ఆయన చేరవచ్చిన వారు ఇంకెవరైతే మేలు అనుభవిస్తూ కృతజ్ఞత చెల్లించలేని వారు ఉంటున్నారు, ఈ కార్యం జరిగించండి. మాటతో కాదు, క్రియల్లో కూడా కృతజ్ఞత కనపరచుటకు సాయం చేయండి. తిరిగి చేరవచ్చిన వాళ్ళు ఇంకెవరైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుకుని భక్తిహీనులుగా, దుష్టులుగా, చెడుతనం చేస్తూ నాయన నిత్య నాశనానికి పరిగెడుతున్న వారిని దర్శించండి. ఎవరు నశించడానికి ఇష్టం లేదు, పాపులను రక్షించుట కొరకే మీరు ఈ లోకానికి వచ్చారు. ప్రభువా, ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మీ ఆత్మకార్యం జరిగించి రక్షించమని చేరవచ్చిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకున్నాం. అలాగే వినోదన్న అరుంధక పిల్లలు, వారి కుటుంబ పక్షం కూడా ఇంతవరకు మీరు చేసిన కార్యములకు స్తుతిస్తుంటున్నాం. అలాగే నాయన రవి, జ్యోతి, వారి పాప రూతమ్మ గారు, నాగేశ్వర అంకుల్ కుటుంబాన్ని అందరినీ దీవించండి. ఎస్తరమ్మ, శామన్న, వారి పిల్లలు, కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ దీవించండి. ప్రభు, ఇంతవరకు మీ పిల్లల్ని ప్రేమించి అనేక మేళ్ళ చేత లెక్కలేనన్ని అద్భుతాలు మీరు పట్ల మీరు జరిగించినందుకు స్తోత్రాలు. ఇంకా రాబోయే దినాల్లో అనేకమైన గొప్ప కార్యములు జరిగించి ఇలాంటి కృతజ్ఞత కోడికలు అనేకం ఇక్కడ కలిగుడిటకు కుటుంబాన్ని ఆశీర్వదించమని చేరవచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ, అలాగే వేములవాడి నుంచి కూడా శ్రీనన్న అక్క పిల్లలు, వారు కూడా కుటుంబంగా రావడానికి మీరు చూపిన కృపపై స్తుతిస్తూ వారిని కూడా దీవించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము చేరవచ్చిన మనందరికీ, సకల పరిశుద్ధులందరికీ, అలాగే అనిల్, అక్షయ, వారి కుటుంబానికి సదాకాలము తోడుగా ఉండి దీవించునుగాక, ఆమేన్. నీదు కార్యముల్ అద్భుతముల్ గొప్పది నీ ఆలోచన, నీదు సంకల్పం బలమైనది, సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు ఉన్నవాడవు. నీదు కార్యము అద్భుతము గొప్పది నీ ఆలోచన, నీదు సంకల్పం బలమైనది, సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు ఉన్నవాడవు, నీవే సర్వమందు ఉన్నవాడవు. మహాదేవుడవి నీవే, మహాదేవుడవి నీవే, సర్వసాక్షి, సర్వజ్ఞాని, సర్వసాక్షి, సర్వజ్ఞాని, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే, మహాదేవుడవి నీవే, మహాదేవుడవి నీవే. వచ్చిన వారందరికీ కూడా సంఘము, శ్రేయభిలాషులు, బంధువులు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. వచ్చిన వారందరికీ కూడా భోజనం సిద్ధం చేసినాము. ప్రతి వారు కూడా ఓపిక చేసుకొని భోజనం చేసుకొని పోవాలి. కుటుంబం గురించి ప్రార్థన చేయండి. అనిల్, అక్షయ, మా తల్లిదండ్రులు, అన్నదమ్ములు నిత్యము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని, ఎందుకంటే సంఘము ఎంతో ప్రాముఖ్యం మాకు. కాబట్టి ఈ విధంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని వచ్చిన ప్రతి వారికి
వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా భోజనం చేసుకొని పోండి. ఎవరు కూడా భోజనం చేయకుండా పోకూడదు.